దుఃఖమే అయ్యా, ఎటు చూచినా కన్నీళ్ళే, ఎటు చూచినా కష్టమే అయ్యా, ఈ ఘోర పాప అయ్యా. ఆ రాత్రి ధైర్యంగా మోకరించండి, మగశ్రీ కలిగిన పోరాటం చేశాడు. ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ జీవితం మారిపోవాలి. జీవితాలు మారిపోయే ప్రార్థనను మనము చేయదుముగాక. ఈరోజు ఏ గిల్టీ ఫీలింగ్ తో నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఏ గిల్టీ ఫీలింగ్ తో నువ్వు ఆరాధన జరిగించలేకపోతున్నావు, ఏ గిల్టీ ఫీలింగ్ తో నువ్వు దేవుని సన్నిధిలో అడుగుపెట్టి దేవుని వైపు తిరిగి ఆయన అడుక్కోలేకపోతున్నావు, ఆ ప్రార్థన నీవు ఎందుకు చేయలేకపోతున్నావు? దేవుడు అంటున్నాడు, నువ్వెంత ఘోర పాపం చేసి ఆ పాపాన్ని నేను తుడిచి వేశాను, జ్ఞాపకము లేదు. నువ్వేమి గిల్టీ ఫీలింగ్ వద్దు, నువ్వేమి సిగ్గుపడద్దు, నువ్వు బెదిరిపోయి కలవరపడిపోయి అపవాది మాట విని అటు ఇటు నువ్వు తిరుగులాడొద్దు. ధైర్యముగా నేరుగా నా దగ్గరికి వచ్చాయి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏ తండ్రి తన కొడుకును వదిలిపెట్టుకోలేదు, ఏ తల్లి తన కూతురు వదిలిపెట్టుకోలేదు, ఏ తండ్రి ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని వదిలిపెట్టుకోలేదు. భూలోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే ఎంత ప్రేమ కలిగి ఉంటే నీ కోసం నా కోసం ఆఖరి రక్తం పొట్టు వరకు కూడా కార్చినటువంటి దేవుడు, సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివాడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఈరోజు నిన్ను విడిచిపెట్టడం, ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడం. నువ్వు ఎలాంటి వాడివైనా, ఏ స్థితిలో ఉన్నవాడివైనా నా దగ్గరికి రమ్మంటున్నాడు. వెళదామా దేవుని దగ్గరికి, వెళదామా దేవుని మందిరంలోనికి, మోకరిద్దామా, అడుగుదామా దేవుణ్ణి. ఒకసారి ఎందుకు నువ్వు అటు ఇటు చూస్తున్నావు? ఎందుకు నువ్వు లోకం వైపు చూస్తున్నావు? బూడిదని నీ స్థితిలోకి వెళ్ళిపోయావు. ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావా? తినడానికి ఆహారం లేని స్థితిలోకి వెళ్ళిపోయావా? శ్రమల పాలైపోయావా? కష్టాల సుడిగుండము గుండా వెళుతున్నావా? కన్నీటి లోయలో వెళుతున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నా వైపు తిరుగు, నా వైపు తిరుగు. నీ కోసం నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను రక్తాన్ని కార్చాను, నీ కొరకు ముఖం మీద కాండ్రించి ఉమ్మ వేయించుకున్నాను.